కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఏంటి అసలు ఆ సందర్భం, ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు అక్కడ వచ్చిందంటే ఏం చెప్తారు? శ్రీహరి, సరిగ్గా 2024 ఫిబ్రవరి 26వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే కుప్పం నియోజకవర్గానికి అంద్రినివా నీరు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టినటువంటి సిచ్యువేషన్ను ఆయన ప్రస్తావిస్తూ ఈవేళ ఏదైతే ఈ అంద్రినివా ఎండింగ్ ప్రాజెక్టు ఉందో పరమసముద్రం, ఆ పరమసముద్రం ప్రాజెక్టు వద్ద ఇక్కడ జలహారతి కార్యక్రమాన్ని ఇవ్వడం, ఆ తర్వాత అక్కడ పైలాన్ కూడా ఆవిష్కరించిన తర్వాత ఇక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొని ఆయన ఒక మెచ్యూరిటీ కలిగినటువంటి రాజకీయవేత్తగా ఆయన ఈవేళ ప్రసంగించినటువంటి తీరు చూస్తే మనకు అందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. అంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరెత్తలేదు, అదేవిధంగా పేర్లు ప్రస్తావించకుండానే ఒక పార్టీ వైసీపీ అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి తాను గతంలో ఏ విధమైన అభివృద్ధి చేశానో ఆ అభివృద్ధిని ఏ విధంగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలను ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఆ పనులన్నిటి కూడా పూర్తి చేస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ అభివృద్ధి పరంగా, ప్రాజెక్టుల పరంగా కావచ్చు లేదా ఇతరత్ర అభివృద్ధి పరంగా కావచ్చు, వాటన్నిటిని కూడా ఆయన వేదిక పైన ప్రస్తావించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ ఈవేళ విశేషమైనటువంటి అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆయన గత 2024 ఫిబ్రవరి 26వ తేదీ రామకుప్పం మండలము రాజుపేట వద్ద ఈ అంద్రినివా జలాలను ప్రారంభించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ పెద్ద పెద్ద గేట్లు పెట్టారు, పెద్ద పెద్ద సినిమా సెటప్లు వేశారు. ఆ సెటప్లు వేసిన తర్వాత బటన్ నొక్కారు, బటన్ నొక్కి నీటిని ఆ పక్క నుండి ఈ పక్క వరకు కాలువలోకి వదిలిపెట్టినటువంటి పరిస్థితి. 24 గంటలు కూడా గడవక ముందే ఆ గేట్లన్నిటి కూడా తీసివేసి ఎక్కడికైతే వాటిని తీసుకొచ్చారో అదే ప్రాంతానికి తరలించారు. అదేవిధంగా దాదాపు 2-3 కిలోమీటర్లు కూడా నీరు ఆ కాలువలో పారినటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలోనే అప్పట్లో వైసీపీ శ్రేణులు కూడా దీనిపైన పెద్ద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి పరిస్థితి. కాలువలోకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఎక్కడ నీరు ఏ విధమైనటువంటి అనేటువంటి ఒక ప్రధానమైన చర్చ అప్పట్లో జరిగినటువంటి నేపథ్యంలో బహిరంగ సభలో కూడా ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేసుకుని, చంద్రబాబు నాయుడిని ఇన్నేళ్ళు మీరు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా చేసి ముఖ్యమంత్రిని చేశారు, కనీసం కుప్పానికి అంద్రినివా నీటిని కూడా ఆయన ఇవ్వలేదు, తామే ఇచ్చాము అనేటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని ఆ సభలో ప్రజలందరూ కూడా నమ్మించే విధంగా ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి తీరుతో ఇక్కడ కుప్పం ప్రజలు కూడా అసలు విషయాన్ని గ్రహించారు. ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే పెండింగ్ పడినటువంటి 10-15% పనులన్నీ కూడా ఈ ఏడాది కాలంలోనే పూర్తి చేసి శ్రీశైలం నుంచి కుప్పానికి ఎండింగ్ పాయింట్ ఏదైందో పరమసముద్రం వరకు కూడా ఈ అంద్రినివా నీటిని తీసుకొచ్చి ఈవేళ కుప్పం ప్రజల యొక్క గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల్లో చాలా వరకు ఆనందము, హర్షాలు కూడా వ్యక్తమవుతుంది. అసలే కరువు నీటికి అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతంలో, అందులోనూ ముఖ్యంగా కుప్పం లాంటి ఈ ప్రాంతంలో ఈ అంద్రినివా జలాలు ఈవేళ ఇంత సమృద్ధిగా రావడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము, ప్రజలు కూడా చాలా వరకు ఆనందాన్ని, సంబరాన్ని, హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఈ నీరు కంటిన్యూ అవ్వాలి, తమ యొక్క రైతుల యొక్క బతుకులు బాగా మరింత కూడా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, మరింత అభివృద్ధి చెందాలనే ఒక ఆశ కూడా ఆ రైతాంగం నుంచి వ్యక్తమవుతుంది. అంటే ఈవేళ ఆయన ఒకటే స్పష్టం చేశారు, గతంలో అనేక రకాలంటి ప్రాజెక్టులు కూడా తాము చేపట్టినటువంటి నేపథ్యంలో రాజకీయంగా వాటి అన్నింటిని కూడా అడ్డుకుంటున్నాయి. ఆ అడ్డుకున్నా కూడా తాము ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదు, ముందుకు వెళ్తాము, అన్ని రకాల ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాము. అంద్రినివా కాలువ ద్వారా ప్రతి చెరువును కూడా, రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము, ఇందులో ఎలాంటి రాజీపోయేటువంటి ప్రసక్తే లేదనేటువంటి ఒక విషయాన్ని కూడా స్పష్టం చేస్తూనే ఒక పక్క రైతులకు అంటే ఈ నీరు రావడం ద్వారా ఏదైతే ఎండింగ్ పాయింట్ మనకు పరమసముద్రం అనేది శ్రీశైలం నుంచి వాటర్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో దాదాపు 100 కిలోమీటర్ల మేర ప్రవహించినటువంటి నీరు ప్రస్తుతం ఎండింగ్ పాయింట్ కూడా వచ్చింది. అంటే దాదాపుగా తమిళనాడు కర్ణాటక బార్డర్ ఇది. ఈ ప్రాంతం కుప్పం నియోజకవర్గం మనకు తెలుసు, ఒకవైపు కర్ణాటక, ఇంకొక వైపు తమిళనాడు రాష్ట్రాలను ఆనుకుని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా చూసినప్పుడు 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఇన్ని 100 కిలోమీటర్ల మేర నీరు తీసుకొచ్చి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాంటి మార్పును మనం చూడవచ్చు అసలుకి ఈ ప్రాంతంలో?
ఖచ్చితంగా శ్రీహరి, ఇది చాలా వరకు తాగునీటి పరంగా కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. మరోపక్క వ్యవసాయ పరంగా అంటే ఈ కుప్పం ప్రాంతం అనేటువంటిది ఒక పక్క తమిళనాడుకు సరిహద్దు, మరోపక్క కర్ణాటక ప్రాంతానికి సరిహద్దు. ఈ ప్రాంతానికి ఈ అంద్రినీవా జలాలు, కృష్ణమ్మ జలాలు రాకతో కేవలం ఒక కుప్పం నియోజకవర్గానికి మాత్రమే ఇది భూగర్భ జలాలు పెంచేటువంటి అంశం కాదు. అటు కర్ణాటక ప్రజలకు కావచ్చు, తమిళనాడు ప్రజలు కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ నీరు, కృష్ణమ్మ జలాలు, నీరు భూమిలో ఇంకి భూగర్భ జలాల మట్టము వారికి ఉపయోగపడే విధంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయనే ఒక విషయం అయితే ఇక్కడ కుప్పం వాసులు కూడా స్పష్టం చేస్తున్నారు. అదే ఇక్కడ ఏదైతే ముఖ్యంగా వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు కావచ్చు, పూల తోటలు కావచ్చు, అనేక రకాలంటి ఉద్యాన పంటలు కావచ్చు, ఎక్కువగా కుప్పం అనేటువంటిది ఒక ఇజ్రాయెల్ తరహాలో ఇక్కడ వ్యవసాయం పండిస్తుంది. కాబట్టి దేశ విదేశాలు కూడా ఇక్కడి నుండి అన్ని రకాల కూరగాయలు కూడా ఎగుమతి అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ జలాలు రావడంతో పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు కేవలము డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే నీటిని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, ఎక్కువ వ్యవసాయాన్ని సాగిస్తున్నటువంటి రైతాంగానికి ఈ నీరు రావడం పట్ల ప్రతి రైతు కూడా పూర్తి స్థాయిలో తమ భూములను సాగు చేసుకునే పరిస్థితి అయితే కలుగుతున్నటువంటి ఒక అంశం అయితే మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు శ్రీశైలం ఎక్కడ, కుప్పం ఎక్కడ, దాదాపు 730 కిలోమీటర్లకు పైగా అక్కడి నుంచి కుప్పానికి రావడం అనేది అంత ఆషామాషి కాదు. అందులోనూ కుప్పము చాలా హైట్లో ఉంటుంది, శ్రీశైలం చాలా లోలో ఉంటుంది. దాదాపు 1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కుప్పానికి అంద్రినీవా నీళ్లు తీసుకురావడం అనేది ఒక చాలా అంశంగా ఇక్కడ పరిగణిస్తున్నారు. ఆనాటి భగీరథుడు భూమి నుండి దివి నుండి భూమికి తీసుకొచ్చి ఈవేళ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవడం, ఇప్పుడు నీరు వచ్చి పరమ సముద్రం వరకు నీరు రావడంతో ఒక కుప్పం నియోజకవర్గానికే కాదు, రాయలసీమలో ఈ కాలువ ప్రవహించేటువంటి మార్గంలో ఖచ్చితంగా భూగర్భ జలాల సంబంధించినటువంటి విషయంలో ఒక మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా కుప్పం ప్రాంతం కానీ మనకు పలమనేరు ఈ ప్రాంతం చేరుకున్న తర్వాత నియోజకవర్గం దాటిన తర్వాత నుంచి అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ కాలువ వెంబడ ఉండేటువంటి గ్రామాలు, ప్రాంతాల రైతులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏర్పడేటువంటి తాగునీటి సమస్యలకు కానీ, అటు రైతులకు ఏర్పడేటువంటి పంట పొలాల సాగుకు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మనకు ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నప్పటికీ జలాల విషయంలో ఉన్నటువంటి సమస్య కారణంగానే వెనుకబాటుతనం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రాజెక్టులు, ఇలాంటి కాలువలు, ఈ రకంగా నీటిని అన్ని ప్రాంతాలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు అవకాశం లేకుండా ఈ విషయంలో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది తప్ప ప్రాజెక్టుల విషయంలో ఎవరు ఆటంకాలు సృష్టించినా, ఎవరు అడ్డుకోవాలని చూసినా కూడా అది ప్రజల దృష్టిలో, ముఖ్యంగా రైతుల దృష్టిలో వారందరూ కూడా చరిత్రహీనులుగా మారుతారు తప్ప మరొకటైతే కాదు. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు చేయడం అనేది ఏమాత్రం సమంజసమైనటువంటి అంశం కాదు. అందులో కూడా అవసరమైనటువంటి ప్రాజెక్టులు రైతులకు